పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నమ్మకమైన తండ్రి, నీ ఘనమైన పాదాలు వందనాలు, స్తుతులు. ఆశ్చర్యకరుడకు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తని మీ పేరు తండ్రి. అయ్యా, ఆకాశ మహాకాశంలో సైతము పట్టజాలని గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు ఆశ్చర్యకరుడవని మరోమారు మీరు రుజువు చేసుకున్న గానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా నన్నైనా ప్రభా, మరి నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధిస్తామని, నేను కొనియాడతామని మేమైతే ఊహించలేదు. కానీ ఊహనైనా ప్రభావించినటువంటి కార్యాలు మీరు చేసే దేవుడు అని మీరు నిరూపిస్తున్న దేవుడు. అయ్యా, భయంకరమైనటువంటి ఈ దినాలలో మా పక్షాన ఉంటూ మీరు వేక్షవాడుతున్న గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఈ రీతిగా నన్నైనా నీ యొక్క వాక్యములు నన్నైనా ప్రభా వెదజల్లడానికి, సువార్త ప్రకటించడానికి ఇచ్చిన దళితులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క కార్యక్రమం అంతేనైనా మీరు ఆది నుంచి అంతము వరకు అధ్యక్షత వహించి మీరే కార్యములు చేయమని అడుగుతున్నాము. అయ్యా, నీ బిడ్డలైన మమ్మల్ని మీరు మరుగుపరచండి. మీ నామానికి మహిమ ఘనత మీరు తెచ్చుకోండి ప్రభా. మేము అన్నటువంటి మాలో ఉండకూడదు. సంపూర్ణంగా నానైనా ప్రభు దాన్ని చంపివేయమని అడుగుతున్నాను ప్రభా. మీ సిలువ చాటును మరుగుపరచుకోండి. మీరు ఈ నామానికి మహిమగా తెచ్చుకుంటారని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికోనానంటే, ఏ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికోనానంటే, నీ కృపా నీ కృపా నీ కృపా
తేజస్సులో నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే
పాడుకుందాం. ఈ జీవితం విలువైనది అనే పాట పాడుకుందాం. ఈ జీవితం విలువైనది నరులారరుగని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారరుగని సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవుని తోడుటకు, నీ తోడుటకు. ఈ జీవితం విలువైనది
చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా ప్రేమ గల తండ్రి, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఈ యొక్క భయంకరమైన దినాలలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ ప్రబలి తండ్రి అనేకులను ఆయన మరి సంహరించి ఎంతోమంది ఆయన ఈ వ్యాధిని పడి నశించిపోతూ ఉన్నారు. అయ్యా, ఇది ఎందు నిమిత్తం మీరు అనుమతించారో మాకు తెలియదు, కానీ మీకు అసాధ్యమని ఏది లేదు నాయన. సమస్తం మీకు సాధ్యమవుతుంది. ప్రభువా, నీ బిడ్డలమైన మమ్మల్ని మీ గాయపడిన హస్తము చాటున భద్రపరిచి ఈ రీతిగా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా దైవజనులు, పెద్దలు, కీర్తిశేషులు శ్రీ జబండమూడి దేవదానవయ్య గారు స్థాపించి ఏర్పాటు చేసి ఇక్కడ ఒక సంఘమును నిర్మించి అనేక మంది బిడ్డలను ప్రభువా రక్షణలోకి నడిపించి ఆత్మీయంగా అభివృద్ధి చేసి నాయన ఒక సంఘముగా మమ్మల్ని ఆయన ఏర్పాటు చేసి మా కొరకు ప్రార్థించి నా తండ్రి మీ సన్నిధికి చేరినటువంటి మీ ప్రియ దాసుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆయన బిడ్డలను తండ్రి ఈ యొక్క సహవాసంలో ఉంచి వారి యొక్క అల్లుళ్లను ఈ సహవాసంలో ఉంచి నీ కాపురులుగా నీ బిడ్డలుగా ఇక్కడ ఉంచి నాయన ఈ సంఘం నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘ కాపురిగా మరి బ్రదర్ మైకేల్ని మీరు వాడు తీసుకున్నట్టుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని, ఏ అర్హత లేని మమ్మల్ని, ఏ మంచితనం లేని మమ్మల్ని ప్రభువా నిలబెట్టి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి, మా బెతస్త ప్రార్థన మందిర సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు తండ్రి దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నిన్ను విడిచిపెట్టకుండా, నీ సన్నిధికి దూరం కాకుండా ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ నీలో ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి నాయన. ఏ బిడ్డకు ఈ కరోనా వైరస్ రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా భారతదేశంలో మరి మా గవర్నమెంట్, మా ప్రభుత్వ అధికారులు, పెద్దలు, మరి పోలీస్ అధికారులు, మరి వైద్య అధికారులు అందరూ ఎంతో ప్రయాసపడి నాయన ఈ కరోనా వైరస్ అరికట్టే విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. మా దేశ నాయకులను బట్టి, మా దేశ రాజకీయ నాయకులను బట్టి, ప్రభుత్వ అధికారులను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా పాపము క్షమించండి, మా భారతదేశంలో ప్రజల పాపము క్షమించండి నాయన. ఈ యొక్క కరోనా వైరస్కి మంచి వ్యాక్సిన్ కనుగొనడానికి సహాయం చేయండి. ప్రతి సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్నట్లుగా ఈ వ్యాక్సిన్ ఆయన త్వరగా ఆయన రావడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మీరు కనికరించండి, సహాయం చేయండి. ఇది మీ ఒక్కరికే సాధ్యం నాయన. ఆది యందు భూమి ఆకాశము సృజించిన దేవుడు, మృతులను సజీవులుగా లేపిన దేవుడు, ప్రకృతిని శాసించిన దేవుడు నువ్వు ఒక్కడే తండ్రి. నీకు అసాధ్యమని ఏది లేదు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో నాయన, మా యొక్క గూడూరు బెతస్త ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసిని మీరు దర్శించండి, క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రీతిగా లైవ్ లో తండ్రి నీ బిడ్డల్ని దర్శించడానికి, నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, దీని వెనక ఎంతో ప్రయాసం ఉన్నది నాయన. ఒక సహోదరుడు మా సారు దీనికి ఎంతో ప్రయాసపడుతున్నాడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు కనికరించండి. ఈ కార్యక్రమం ద్వారా మా విశ్వాసంతో మేము మాట్లాడడానికి మీ కృప దయచేయండి తండ్రి. ఇదిగో నిలబడిపోయే మీ దాసుని మీ ఆత్మతో నింపి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నాయన నీ మాటలు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా వినికిడిలో మాకు విశ్వాసం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మీ రాకడ ఆలస్యం అయితే మేము మందిరంలో కలుసుకోవడానికి సహాయం చేయండి. ప్రపంచంలో అన్ని మందిరాలు తెరవబడదు కాక నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ రాకడలో మేము మీ రహస్య రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు మేమందరము మీ సంఘంలో నాయన ఆ ఎత్తబడే సంఘంలో ఉండడానికి సహాయం చేయండి. జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని ఆయన జయప్రదంగా జరిగించండి. నీ దాసుని నిలవబెట్టి మంచి మాటలు మేము వినడానికి, విశ్వాస మాటలు మేము వినడానికి సహాయం చేసి మమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి చేయమని
ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు ఈ రీతిగా మరి యొక్క ప్రోగ్రాం చేయడానికి ఆయన చూపిన ప్రేమను బట్టి లెక్కలేని వందనాలు చూపిస్తున్నాం. ఎందుకంటే మాకైతే ఒక అవగాహన లేదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి మరి ఒక అన్నగారు మనకి ఈ రీతిగా ముందుకు రావడము, అలా ప్రోగ్రామ్ చేద్దామన్నప్పుడు మరి దేవుని చిత్తం ఏంటో అన్నా దాన్ని తెలుసుకొని దాని ప్రకారముగా మనం ముందుకు సాగితే బాగుంటుందని చెప్పని మరి అన్నకి చెప్పడం జరిగింది. మరి దానికి అన్న కూడా మరి ఒప్పుకొని మరి ప్రార్థనా పూర్వకముగా ఈ యొక్క ప్రోగ్రామును చేయడం జరుగుతుంది దేవుని బిడ్డ ద్వారా. ఎందుకంటే ఈ ప్రోగ్రాము మరి ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని బట్టి మరి ఈ రీతిగా మందిరాలు పొందబడి ఉన్నవి. అయితే సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ వారి వారి గృహాలలో చేరి మరి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అయితే ఈ ఒక్క ప్రోగ్రాము మరి మనందరికీ మరి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కృప చూపాలని దేవుని నామములో మరి లెక్కలైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనము 43వ వచనము చదువుకుందాం. నేను చదివి వినిపిస్తాను, మీరు బైబిల్ తెరిచి చూడాలని మనం చేస్తున్నాను. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ చామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయడని మీరు ఎరుగుదురు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మరి యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాటలు రాకడ దినాలు ఎలా ఉంటాయి, మరి పరిస్థితులు రాకడ దినాలలో ఎలా ఉంటాయని చెప్పి యేసు ప్రభు స్వయముగా తన నోటితోనే తన శిష్యులకు సెలవిస్తున్నటువంటి మాటలు. దేవుడు ఇక్కడ యేసు ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మెలకువగా ఉండుడి అని చెప్పి యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మెలకువగా ఉండుడి అంటే దాని అర్థం ఏంటి? 24 గంటలు నిద్ర మానుకొని మేలుకోవడము అని ఒకవేళ మనం అనుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. మేలుకొని ఉండండి, మెలకువ కలిగి ఉండండి అంటే మనము ఎలా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి, అవేర్నెస్గా ఉండాలి. జాగరూకులుగా ఉండడమే మెలకువగా ఉండటము. అంతే తప్పనిచ్చి మరి నిద్ర ఆనుకొని 24 గంటలు లేదా 365 రోజులు మనము మేలుకొని ఉండడం అని దాని అర్థం కాదు. అంటే ఆత్మలో మనం సిద్ధముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకునేటువంటి ప్రతి బిడ్డను మనం గమనించినట్లయితే వారు ఎందుకు చదువుకుంటారు? పరీక్షల కొరకు చదువుతారు. పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వాలి, విజయవంతులు అవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచన కలిగి బిడ్డలు సంవత్సరం అంతా చదువుతారు. వారు చదువుతున్న దాన్ని బట్టి వారి యొక్క ఉద్దేశం ఏమిటి? మంచిగా నేను పాస్ అవ్వాలి, నేను అందుకే చదువుతున్నాను అన్నటువంటి ఒక ఉద్దేశం కలిగి ఆ యొక్క పిల్లలు చదువుతూ ఉంటారు.
పరీక్షల కొరకు పిల్లలు ఏ రీతిగా సిద్ధపడుతున్నారో అదే రీతిగా దేవుడి బిడ్డలముగా మనము ఈ యొక్క రాకడ కొరకు సిద్ధముగా ఉండడమే, మెలకు కలిగి ఉండడం అనేది దేవుడి వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మరి రెండవ సమయంలో 12వ అధ్యాయము మనకి తెలిసినటువంటి భాగమే. అక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. దైవజనుడైనటువంటి నాతాను కనిపిస్తారు, అదే విధముగా దావీదు కనిపిస్తారు. అయితే ఆ యొక్క సందర్భము మనకందరికీ తెలిసిందే. ఆ సందర్భము ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు అందరూ యుద్ధానికి వెళ్ళారు. మరి దావీదు ఎక్కడున్నాడు? తన గృహంలో చేరి మరి నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన సాయంకాల సమయంలో నిద్ర లేచి ఆయన మేడ గది మీదకి వెళ్ళి పైన అలా తిరుగుతున్నటువంటి సమయంలో మరి ఒక తిరిగినటువంటి విధానము, అక్కడ ఒక విధానము కనిపించింది. ఒక పాపము ప్రేరేపణ అక్కడ ఆ సందర్భం ఏంటంటే, మరి ఆ నాతాను ప్రవక్త సెలవిస్తున్నాడు ఏమని, దావీదు దగ్గరకు వచ్చి మరి దేవుడు తెలియచేయమన్నటువంటి మాటలను తెలియజేస్తున్నాడు క్లియర్గా. ఏమని, మార్గస్థుడు ఒకడు మార్గమున పోతూ ఉన్నప్పుడు మరి దావీదు దగ్గరకు వచ్చాడట. ఆ మార్గస్థుని కొరకు భోజనం సిద్ధపరచాలి. అతనేమో ఒక గొప్ప ధనవంతుడు, మరి ఇంటి పక్కనే ఉంటూ ఒక పేదవాడు ఉన్నాడు. మరి ధనవంతుడికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. మరి ఆ మార్గస్థుడికి ఆయత్తం చేయవచ్చు, భోజనం పెట్టవచ్చు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే, అక్కడ దరిద్రుడైనటువంటి ఆ పేదవాని ఇంట్లో ఉన్నటువంటి ఒక గొర్రెను తీసుకుని ఆ మార్గస్థునికి ఆయత్తం చేశాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మెలకువ అనేది ఇక్కడ ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే, ఈ మార్గస్థుడు దావీదుకి ఏమైనా చుట్టమా, లేకపోతే చిన్నాయన, లేక పెద్దనాయన, లేకపోతే వారి యొక్క అన్నదమ్ముల, ఎవరూ కాదు, మార్గస్థుడు అండి. ఈ మార్గస్థుడు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ఎటువంటి వారినైనా వాడు పారదోయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు పెద్ద ప్రార్థనా పరుడు అయినా సరే, నీవు గొప్ప సేవకుడు అయినా సరే, ఒక ఆశ నీలో కలిగిస్తాడు ఈ మార్గదర్శకుడు. ఈ మార్గస్థుడు నీలో లేనిపోయినటువంటి తలంపులను క్రియేట్ చేస్తూ ఉంటాడు వాడు. ఆ రీతిగానే దావీదు యుద్ధములో ఉండాల్సింది పోయి మరి మిద్దె మీదకి వచ్చి ఆ మిద్దె మీద స్నానం చేస్తున్నటువంటి బెత్షెబాను చూసి ఆమెను పాపానికి ఒడిగట్టినట్లుగా మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మార్గస్థుడు ఎవరినైనా వదిలిపెట్టడు. ఈ మార్గస్థుని యొక్క పని ఏమిటంటే, ప్రతి ఒక్కరిని శోధించడము, ప్రతి ఒక్కరిని ఏదో ఒక రీతిగా దేవుని నుండి దూరం చేయాలనేదే వాడి యొక్క ప్రయాస, వాడి యొక్క తపన. అయితే గొప్ప వ్యక్తి దావీదు, గొప్ప రాజు ఆయన. కానీ ఆ యొక్క శోధకుడైనటువంటి ఆ మార్గస్థుడు ఒక్కసారి ప్రయత్నం చేద్దాం, తప్పే ఉంది. ఆయన గొప్ప రాజే, నేను కాదంగా. ఆయన పేరు వింటేనే ఇరుగు పొరుగు దేశాలలో ఉన్నటువంటి రాజులు గడగడ వణికిపోతారు. అయితే నాకేంటి, ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి శోధిద్దాము అని చెప్పి వాడు పన్నాగ ముఖాన్ని దావీదు మీదకి వచ్చాడండి. దావీదు గొప్పవాడండి. ఆయన ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు హెచ్చించి గొప్ప
అభిషేకించాడు దేవుడు. ఒకవేళ దావీదు అనుకోవచ్చు, నేను ఎందుకు పాపం చేస్తాను అని అనుకోవచ్చు. కానీ మార్గస్తుని రూపములో సాతానుడు నిన్ను నన్ను జల్లించి వేయడానికి వాడు వస్తాడు. దేవుని బిడ్డ, ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం అనుకోవచ్చు, నేను మంచి ప్రార్థనా పరుడిని, నేను ఎప్పుడు ప్రార్థనలో ఉంటాను, బైబిల్ చదువుతూ ఉంటాను, నాకు అసలు శోధనే రాదు అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. శోధన రాకపోతే మనం ఎవరు బిడ్డలం కాదు, దేవుని బిడ్డలము కానే కాదు. మనం శోధనను జయించాలి. ఎఫెసీ పత్రికలో ఉందన్నమాట, శోధనను జయించువాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, శోధన నాకు రాలేదు అంటే దాని అర్థమేదో తెలుసా? నీవు భక్తిలో లేవు, సాతాను చేతిలో ఉన్నట్టే. నాకు చెప్పానుగా, ఒక పిల్లలు పరీక్షలకు సిద్ధపడుతున్నారంటే వారు విజయం కొరకు ఎదురు చూస్తారు. కంపల్సరిగా ఒక సాధన చేయాలి. వారికి అది ఒక శోధన. పరీక్షలో విజయవంతమయ్యేంత వరకు వారి యొక్క ప్రయాస ఎలా ఉందంటే వారు ఎంతగానో ఆరాటపడుతుంటారు. మరి సాతాను అనేటువంటి శోధకుడు కూడా మనం శోధిస్తూ ఉంటాడు. నాకు శోధనే రాలేదండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, అది అబద్ధమో, అబద్ధానికి జనకుడు ఎవరో? సాతానుడే, దుష్టుడైనటువంటి అపవాది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉందా మాట. వాడు అబద్ధములకు జనకుడు. నాకు శోధనే రావట్లేదండి. రాదా శోధన మనకే? దావీదు అనుకున్నాడా? దావీదు జీవితంలో ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాడా ఈ పాపం వస్తుందని చెప్పి? చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధకుడు ఏ రీతిగా మనం శోధిస్తాడో మనకు తెలియదండి. అందుకే యేసు ప్రభు తన శిష్యులతో ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు మెలకువ కలిగి జీవించండి. నా పేరిట అనేక మంది వస్తారు, అబద్ధ బోధకులు, రకరకాలైనటువంటి వాళ్ళు వస్తారు. ఇవన్నీ మీరు వినవద్దు. మీరు ప్రార్థన ఎందును వాక్యమందును మెలకువ కలిగి ఉండమన్నాడు దేవుడు. రకరకాలైన బోధలు వస్తున్నాయి దినాల్లో, అవన్నీ మీరు వినొద్దు. చూడండి, కొంతమంది సాధారణ తెలియకుండా శారీరకముగా శోధించేస్తూ ఉంటాడు. వారి యొక్క ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి సాధనను శోధిస్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 24వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చూసుకుందాం. కాదు, యాకోబు పత్రిక 1:14. యాకోబు 1:14 ఏముంది? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడి వాడై శోధింపబడును. ఏముంది అక్కడ? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. స్వకీయమైనటువంటి ఆలోచనలు అండి. ఆలోచనలు మనకు తెలియకుండా పుడతాయి. రకరకాలైన ఆలోచనలు మనకు కలుగుతాయి. కానీ వాటిని జయించిన నాడే నువ్వు మెలకువగా ఉన్నాడు. శోధనలంటే మెలకువగా ఉండమంటే ఇద్దరు మేలుకొని కూర్చోడం కాదు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. శోధనను జయించేవాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కాలంలో మనం గమనించినట్లయితే మరి ఐగుప్తు దేశం నుండి విడిపించాడు దేవుడు వారిని. దేవుని యొక్క శక్తి ఏమిటో ఆ కాలంలో తెలుసు. దేవుని బలం ఏమిటో ఐగుప్తు మరి ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. పగలు మేఘస్తంభంలో ఉన్నాడు దేవుడు, రాత్రి అగ్నిస్తంభంలో వారిని నడిపించాడు. పంట నుండి మధురమైన
చూస్తే ఆకాను దేవుడు ఏమని సెలవిచ్చాడు తెలుసా? యెహోషువ మరి ఇదిగో ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని నీకు అప్పగించబోతున్నానయ్యా, అది శపితమైనటువంటి పట్టణము, దానిలో దేనిని కూడా మీరు ఆశించకూడదని చెప్పని దేవుని వాక్యం మరి దేవుడు తెలియజేస్తే వచ్చాడు. అందరికీ చెప్పారు, బాల్యంలో ప్రతి ఒక్కరికి తెలియజేశాడు, ఇదిగో ఎరుకో పట్టణాన్ని మనకు అప్పగించబోతున్నాడు దేవుడు, అది శపితమైందంట. కాబట్టి ఆ శపితమైన దానిలో దేనిని కూడా మనం ఆశించకూడదని దేవుడు తెలియజేశాడు అని చెప్పంటే అందరూ సమ్మతించారు, అందరూ సంతోషపడ్డారు. యేసు ప్రభు మరి దేవుడు మనకి ఎరుకో పట్టణాన్ని అప్పగించబోతున్నాడని చెప్పి అందరూ ఆనందంతో కేకలు వేస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఆ కోట గోడలు చుట్టూ ఉన్నవి, ఆ కోట గోడలు కూర్చోడానికి వీలు కాదు. కానీ దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆ కోట గోడలు కూలిపోయాయి. దేవుడు సెలవిచ్చాడు, శపితమైన దానిని మీరు ఆశించొద్దు అని. అయితే ఈ మాటలన్నీ విన్నటువంటి ఆకానికి తెలియదా? ఆకానికి తెలుసు మనము శపితమైన దానిని దేనిని కూడా ఆశించకూడదు అని. ఆకాను దగ్గరికి మరి సాతానుడు వచ్చేసాడండి. వాడు ప్రేరేపిస్తున్నాడు ఏమని? ఒక శ్రీనాథ వస్త్రం తీసుకుంటే తప్ప, ఒక బంగారు కడ్డీ తీసుకుంటే తప్ప, సాతానుడు ఏ రీతిగానైనా మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు దేవుని బిడ్డలారా, మన ఆది దంపతులైనటువంటి అవ్వ ఆదాము గురించి మనం తెలుసుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు యొక్క వృక్ష ఫలాన్ని తినద్దు అని చెప్తే ఆ సమయంలో మాత్రం బాగున్నారు. కానీ ఆ తర్వాత శోధకుడు వచ్చేసాడు. వచ్చి ఏమంటున్నాడు? అవని పిలిచి ఏం చదివిస్తున్నాడు? ఈ పండుని ఎందుకు తినొద్దన్నాడు మీ దేవుడు? ఎందుకు తినకూడదు అన్నాడు? రకరకాలైన మాటలతో ఎలా చేసేసాడంటే వారి యొక్క మనసును మార్చేశాడు. ఒక దురాశ పుట్టింది నక్కలేక ఆమెలో. ఆమె ఏం చేసిందని? మా దేవుడు ఈ యొక్క వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు, అందుకు మేము తినమని చెప్పి సాతానుని ఎదిరించాల్సింది పోయి వెంటనే ఆ మాటకు లోబడింది. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆకాను అయ్యో అది శపితమైనదే, దాన్ని తీసుకోవద్దని దేవుడు తెలియజేశాడే, మరి నేను తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? గ్రహింపు లోనికి రాకుండా సాతానుడు మన మనోనేత్రాన్ని మూసేస్తాడండి. చూడండి, ప్రభువునందు ప్రియమైన దేవుని ద్వారా 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది, మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాన్ని వారి మరి గుడ్డితనం కలిగేసట. ఏది? వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసేసాడు సాతానుడు. అది తప్పు అని తెలిసిన దాన్ని చేయాల్సిందే, దాన్ని అనుభవించాల్సిందే. అదే దేవుడు తెలియజేస్తున్నాడు. మెలకువగా ఉండడము అంటే మనము పాపములకు దూరముగా పారిపోవడమే, జాగ్రత్త కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదే 24వ అధ్యాయంలో ఏమంటాడంటే 43వ వచనంలో, ఏ చామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండేలా అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయలేదని మీరు ఎరుగుదరు. చూడండి, దొంగ వచ్చే సమయం తెలిస్తే యజమానుడికి జాగ్రత్తగా ఉంటాడు, మెలకువగా ఉంటాడు. అయితే ఏ సమయంలో వస్తాడు ఎవరికేం తెలుసు? యేసు ప్రభు అదే సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏ సమయంలో వస్తానో నాకు తెలియదు, దొంగ వచ్చినట్టుగా నేను వస్తాను. నేను వచ్చేదేమో ఒకవేళ సాతానుడు అంటే ఒక దొంగ వచ్చినట్లుగా వచ్చి నీ గృహానికి కన్నము వేస్తాడేమో, జాగ్రత్త కలిగి ఉండి మెలకువ కలిగి ఉండి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు బిడ్డ
నువ్వెక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవాది దేవుడు, ఆది సంపూర్ణుడైన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. దేవుడు విడాలరా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, తన యథార్థ హృదయమును కలవారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమంతటా సంచారం చేయించున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో అది నీకే తెలుసు, దేవునికి తెలుసు. నన్ను ఎవరు చూడటం లేదు అని చెప్పని నీవు ఒకవేళ పాపంలో జీవిస్తున్నావా? నువ్వు క్రైస్తవుడు అయ్యవచ్చు, నీవు బాగా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, బాగుగా వాక్యం చదువుతూ ఉండవచ్చు, శాస్త్రంలో పరిచయం వలె మరి వారములకు 2 మార్లు దేవుని సన్నిధికి రావచ్చు, కానుకలు ఇవ్వవచ్చు, ఏమైనా చేయవచ్చు. నీవు మెలకువగా ఉండకపోతే దొంగ ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. దేవుని బిడ్డ కన్నమ వేస్తాడు. నీ ఇల్లు అనేది నీ దేహము, నీ ఇల్లు అనేది నీ దేహము. దేవుని బిడ్డ, కాబట్టి ఈ దేహాన్ని దొంగిలించడానికి మరి సాధారణ బహు తెలివిగా వ్యక్తిగా మన మధ్యకి వస్తాడు. మెలకువ కలిగి ఉండమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, కాబట్టి మీరు ఒకవేళ ఈ సమయంలో మీ గృహాలలో ఉండవచ్చు. దేవుని రాకడ సమీపం కావాలి. మందిరంలో కూడుకోలేని పరిస్థితులు మన ముందు ఉన్నవి. అందుకే ఈ దినాన మందిరంలో కూడుకోలేకపోతున్నాం. దాదాపు 2 నెలలు అయిపోయింది మందిరంలోకి వచ్చి, మందిరం యొక్క సహవాసంలో కూడుకొని. దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుని కన్నీరు పెట్టిస్తున్నావేమో నీ ఒక్కసారి యోచించమని దేవుని బిడ్డ ప్రాధేయపడుతున్నాను. దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకున్నాం. నెలకోకలి దేవుని వాక్యం సేవిస్తుంది. నెలకోకలి ఉండమని దేవుని వాక్యం సేవిస్తుంది. నెలకోకలి ఉండడం అంటే మరి నిద్రపోవడం కాదు. దేవుని బిడ్డ, దేవుని వాక్యానికి లోబడి దేవుని మాటకు మనం విధేయులమై జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ మీ స్థలాల్లో మీరు మోసరించండి. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న పల్లవి పాడి మరి పాటలు మరి నేను ప్రార్థన చేసి దీన్ని ముగిస్తాను. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపుల తాగించి రోజు, అది ఆ రోజు. ఓ మనిషి యోచింప
నీవు జాగరూకుడువై అలర్ట్గా ఉండకపోతే, మెలకువగా ఉండకపోతే ఆయన రహస్య రాకడలో ఎత్తపడకపోతే ఈ కృపాకాలంలో నీవు ఆయన కొరకు జీవించలేని నీవు ఏదైనా శ్రమలలో ఎలా జీవించగలవు దేవుని బిడ్డ? మనల్ని మనం పరీక్షించుకుంటాము సరిగా. ప్రభువా, ఈ కరుణ వయస్సును బట్టి ప్రభువా మందిరాలలోకి వెళ్ళలేకపోతుంది. ఒకవేళ నీ రాకడ సమీపమైతే, అయ్యా మీరు సమయంలో వస్తే మేము ఎత్తబడతామా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. కృప చూపండి దేవా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా, ఎవరు విడిచిపెట్టబడకూడదు ప్రభువా. ఈ నామానికి వందనాలు. దేవా, మీరే కార్యం చేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన పాదాల పొందడానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా, మెలకువగా ఉండదని మీరు మాకు తెలియజేసే దానం బట్టి మీకు వందనాలు. మేము నన్నైనా ప్రతి ఆదివారం ఉంటుందా మందిరంలో కూడుకోలేకపోతున్నాం. ఎందుకంటే కరోనా వైరస్ బట్టి, ఈ యొక్క లాక్డౌన్ నైనా ప్రకటించడాన్ని బట్టి ఎవరి గృహాలలో వారినైనా ఉంటూ ఉన్నారు ప్రభా. అయ్యా, ఇక్కడ ఏ స్థితిలో ఉన్నారు నేనైతే చూడటం లేదు, కానీ మీరు చూస్తూ ఉన్నారు దేవుడు ఉన్నారైనా. ఏ కృప చూపండి. మీరు ఆకలినైనా మీ బిడ్డలు సిద్ధపడి ఉండులాగా కృప చూపండి. మెలకువగలిగి ప్రార్థించడానికి మీరే ద్వారంలో తెరవమని అడుగుతున్నా. మీ కృప, మీ కాపుదల నిండుగా సహాయం చేయండి. దేవా, ఈ యొక్క నైనా ప్రభా ప్రోగ్రాం తండ్రి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా ఉండలాగా మీరు కృప చూపించమని అడుగుతున్నాను. మీరే నామానికి మహిమ కనిపించుకోండి. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము దేవా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సహకారం తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.